ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను, కేసీఆర్ 1 లక్ష రూపాయలు చేస్తుంది కదా, ఆ 1 లక్ష కాదు మీరు 2 లక్షలు తెచ్చుకోండి, నేను వెంటనే మా ప్రభుత్వం రాగానే 2 లక్షల రూపాయలు ప్రతి రైతుకు చేస్తా అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా 20 నుంచి 25% కంటే మించి ఎవరికి కూడా రుణమాఫీ కాలేదు. మీరు మాఫీ చేస్తామన్నట్లా రైతులందరూ కట్టగా అసలు వడ్డీ భారమై అనేక రకాలుగా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంది. అట్లాగే ప్రతి రైతుకు పెట్టుబడి సాయం 7,500 రూపాయలు మేము ఇస్తాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 5,000 రూపాయలు ఇస్తుంది, దానికి పెట్టుబడి సాయంగా సరిపోదు కనుక మేము మా ప్రభుత్వం రాగానే 7,500 రూపాయలు ఇస్తామని చెప్పిను. ఇప్పటి వరకు సంవత్సరం మీ పాలనలో గడిచిపోయినా ఇప్పటికి 1 రూపాయి రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేకపోయింది. దానితో పాటు బోనస్ ఇస్తా, ప్రతి వడ్ల గింజకే కాదు అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యంగా ఎందుకోసం అంటే రైతులకు బోనస్ ఇస్తానని చెప్పి వడ్లకి ఇస్తానని చెప్పి వడ్ల తర్వాత సన్న వడ్లకు అన్నాడు. ఆ సన్న వడ్లని కూడా రైతులందరూ దళారులకు అమ్ముకునే పరిస్థితి దాకా దళారులందరూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా 70% మంది రైతులు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున, అయ్యా మీరు బయట అమ్ముకున్న రైతులకు కూడా, ఎందుకంటే అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర ఏ పంట వేసిన రైతు మీ దగ్గర ఉంటుంది కనుక అమ్ముకున్న రైతులకు కూడా వెంటనే 500 రూపాయలు బోనస్ ఇవ్వాలా. మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి ఈరోజు నందిపేట సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే రానున్న రోజుల్లో మీ మెడల్ వంచైనా కానీ గత ప్రభుత్వానికి ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ అన్ని ఎలక్షన్లో కూడా మీ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జై జవాన్, జై కిసాన్.